హలో హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఒక 2 minutes వీడియో తీశాను, అంతలో కరెంటు పోయింది. ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. మరి అంతే కదండి, మజ్జి పులుసులాగా యాక్షన్ స్టార్ట్, కెమెరా అనగానే యాక్షన్ చేయాలి కదా. ఎందుకు ఇంత నూనె పోస్తామన్న? మార్నింగ్ చెప్పాను కదా, మన ఆంధ్ర మాతని మధ్యాహ్నం వెళ్ళక తినమని దానికి అర్థమైంది. పాస్తా చేస్తాను ఈరోజు అంటే అర్థమైంది. ఈవినింగ్కి వెళ్ళి అమ్మ చేసుకుంటుందిలే అని ఆడబెట్టేసిపోయింది. సో ఇది 3 సార్లు కడగటం అయింది. మధ్య మధ్యలో ఆకు ఊరికి డెలికేట్ ఉంది పైన గార్డెన్లోది, ఏరుకుంటా ఇవన్నీ తీసేసుకుంటా మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేశాను. ఏం చేస్తాం, అది గిన్నెలోనే కొంచెం కలర్ చేంజ్ అయినట్లు అయింది. సో ఎప్పుడైనా ఆకుకూర కొనంగానే ఆ పూటే చేసుకుంటే దాని టేస్టే వేరు. గిల్లంగానే గార్డెన్లో నుండి తెచ్చుకున్నాక కనీసం 2వ పూట అయినా కడిగి అదే పూట చేసేసుకుంటే బెటర్. ఇట్లా మార్నింగ్ తెచ్చి కడిగి చేసి అది మళ్ళీ అవుతుంది అని చెప్పి అనుకొని, ఇప్పుడు చూడండి గోంగూర ఒక 5-6 రకాలుగా చేయొచ్చు. నేను చేసే స్టైల్ చూపెడతా. మమ్మీ ఏం చేస్తున్నారే? అదా ఇది అసలే టీ స్పూన్లో కూడా హాఫ్ వేసాను మెంతులు. పాపలోడు తల్లిరా, సిరిగాడు వాకింగ్కి వెళ్ళొచ్చాడు. హ్యాపీగా కాళ్ళు కడిగించుకొని బజ్జున్నాడు. ఏదో అయింది కెమెరా. అడంతా కనిపిస్తుంది, తడుచుకోకండి. ఇక్కడ ఒక కిటికీ ఉంది, ఆ కిటికీకి తగిలిస్తూ ఉంటాను నేను. చిన్న స్టాండ్ ఉంది ట్రైపాడ్ లాగా. స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ తర్వాత తాలింపులు వేసుకుందాం. సో ఇక్కడే పెట్టుకుందాం. ఇన్నే పల్లీలు కరెక్ట్గా ఒక 20 ఉంటాయేమో చూడండి, అంతే. ఎక్కడికమ్మా బయటకి ఎందుకు వెళ్తున్నావు? ఎంజాయ్ కర్రీ. పాపలోడు yes, I got it. అమ్మో 20 మిర్చిని అనద్దు, మా తోటలో మిర్చి అస్సలు కారం ఉండవు. బయట ఒక కాయ ఉండేది, ఇక్కడ 3 కాయలు అట్లా ఉంటాయి అంతే. అవి కూడా కారం తక్కువ. ఫస్ట్ మెంతులు వేసాను, తర్వాత
ఆవాలు వేసాను, తర్వాత ధనియాలు వేసాను, పల్లీలు వేసాను, నెక్స్ట్ మిర్చి వేసాను. ఇది చూడండి హ్యాండ్ఫుల్, అంటే మీరు బయట కొనుక్కుంటే ఒక ఎన్ని కట్టలు, ఒక 5-6 కట్టలేమో. హ్యాండ్ఫుల్ ఆఫ్ గోంగూర మీడియంలో పెట్టవచ్చు. నిన్న ఆన్లైన్లో ఇది వచ్చిందండి, భలే యూజ్ అవుతుంది. అంతకుముందు చిన్నది ఉండింది. మమ్మీ ఈ చిన్నది ఉండింది, ఇది 4-5 years అవుతుంది. ఇప్పుడు కొంచెం పదులు తగ్గినట్టుంటే సర్లే ఇది కొంచెం పెద్ద సైజు, అప్పట్లో లేవు ఇవి పెద్ద సైజు. ఏం చేస్తా, చైనా పడితే కొన్నాం. చైనా నుండి కరోనాను కొనుక్కున్నాం, చైనా నుండి ఇవి కూడా కొనుక్కుంటున్నాం. చూడండి, మీరు ఎండుమిర్చి ఇష్టమైతే ఎండుమిర్చి వేసుకోండి. ఒక 20 కాయలు 15 కాయలు దాకా మీ ఇష్టం, 25 కాయలు మీ ఇష్టం, కారాన్ని బట్టి. నాకు ఈ కుండలో చేసే స్మోకీ ఫ్లేవర్ ఎంత ఇష్టం అంటే వంటలకి మాత్రం నేను మ్యాక్సిమం 90% ఆఖరికి ఏది పట్టినా కుండలోనే చేయాలని చూస్తాను. ఎందుకో కాలకట్టి ఎక్కడ పట్టినారు, ఎందుకమ్మా? ఇందాక అమ్మ ఒకటి పీకినట్టుంది. నేను పైకి వెళ్ళి వచ్చేసరికి నా రూమ్లో చక్కగా మూలకెళ్ళి స్విచ్ చేసింది. ఇంత చేస్తే బాత్రూమ్ డోర్ వేసింది. అది ఎందుకు వేసిందో నేను సరే పడుకున్నాను, నేను వేసి పడుకున్నాను. నాతో పాటు బజ్జు ఉంది చక్కగా 1 hour. నేను పైకి వెళ్ళా, మొక్కలకి నీళ్ళు పోద్దామా, అసలు ఏంటి పరిస్థితి, పైన డాబా మీద అని. ప్రాణం అప్పుడు పోసా కానీ మబ్బులు కమ్ముకొచ్చినాయి. ఇక మా వెంకటేష్ పరిగెత్తుకుంటూ వచ్చి, వద్దమ్మా వద్దు, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. సర్లేదా అన్నిటి మీద చిలకరించినట్టు చేస్తా వస్తున్నాను. టమాటా, ఒక టమాటా వేసాను చూడండి. ఇంకా చిన్న ముక్కలు కోసుకున్నా తొందరగా మగ్గిద్ది. మిర్చి ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయినాక అప్పుడు టమాటా వేసుకున్నాను. ఈలోపు ఇంకొక 2 పనులు ఉన్నాయి. ఖాళీగా వండుకుందాం. ఇంకో పని ఉంది, మా పాపలోడానికి శిక్షి అందుకమ్మా ఇక్కడ చెల్లాలు, ఇక్కడ చెల్లాలి. ఎందుకమ్మా ఎందుకమ్మా? అక్కడ చూడు, అక్కడ చూడు. అయ్యో నా వాటిల మీద చెయ్యకు, అది చూడు, వంటల మీద చేయకూడదు. అక్కడ చూడు, అదిగో అదిగో, అది 2 జడలా 1.5 జడ. రెండో క్లిప్ ఎడ పీకేసా. బంగారు తల్లి నిన్న పాప 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 చక్కగా ఇలా కూర్చుంటుందండి. చంకలో చిన్నపిల్లలు కూర్చున్నట్టు కూర్చుంటుంది. బయటికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఇట్లనే ఉంటుంది. కాళ్ళు 2 ఇలా పెట్టుకొని, అడ్డకాలు వేసుకొని, మెడ మీద తలవాల్చుకొని ఎంతసేపు అన్నా బజ్జి ఉంటుంది. చూడండి అసలు క్యూట్, ఎంత ఇష్టము. ఆడుకోకు, నా పనులు పోయి కరెంట్ పోయింది మళ్ళీ ఎనీ టైం. ఇక్కడ ఉంటే నా టైం తెలియదు పాపా. పాపలోడు కరివేపాకు, దీనికి నిరభ్యంతరంగా కళ్ళు వేయచ్చండి. బాగుందా చల్లగా, హాయిగా ఉందా నీకు?
కూర్చోండి. ఒక స్పూన్ అనుకోండి, స్పూన్ స్పూన్ ఉన్నది. ఈరోజు ఏం లేదు, సింపుల్గా గోంగూర మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను. పుల్ల మజ్జిగ కొంచెం ఉంది, మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా డిన్నరు ఇప్పుడు 7:30 లోపల తినేసేయాలి. 7 లోపలే అసలు లేట్ అయింది, కాస్త హెవీగా అనిపించింది. ఇప్పుడు నాకు అదే 150 గ్రామ్స్ చేశాం కదా, ఇందాక నేను లేచి కొంచెము తినాలని అనుకున్నా. అబ్బే అసలు ఒక్క స్పూన్ కూడా ఎక్కలేదు. మళ్ళీ కొంచెం కాఫీ తాగి పైకి వెళ్ళా. ఇది ఇప్పుడు వాచ్మెన్ వాళ్ళ బాబుని పిలిచి ఇస్తాను. ఎంగిల్ చేసింది ఏం కాదు. దీనిలో నుండి గంటలు ఎవరు గిన్నెల్లో కాళ్ళ వడ్డించుకున్నాము. బాబు కూడా నాలాగేనా అండి, అయితే తను బాగుంటాడు స్లిమ్గా, నేనేమో నాకు హెరిడిటరీ వారసత్వం, మా నాన్నగారు ఒళ్ళిది, ఏం చేయలేదు చిన్నప్పటి నుండి అంతే. చూడండి, టమాటో కూడా మెత్తబడింది. సాల్ట్ ఎప్పుడైతే వేసామో టమాటో చక్కగా చెదిరైంది, ఇంకా కూడా చెదిరవుతుంది. ఆనియన్ తెచ్చుకుందాం. నాకు మట్టి కుండ హై అంటేనే భయం. ఒకసారి ఎప్పుడో కుండలో బిర్యానీ చేస్తాను, ఆ కుండ ఎక్కువసేపు కాలింది. నేను ఈలోపు అన్నీ కలెక్ట్ చేసుకుంటా, అటు ఇటు పుదీనాకు పరిగెత్తి అన్నీ తెచ్చి పెట్టుకునే లోపల కుండ ఆన్ చేసినప్పుడు మర్చిపోయాను. ఎప్పుడైతే నెయ్యి పోసానో టప్మని 20 ముక్కలు అయింది. అందుకని అప్పటి నుండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటా. అది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్. మరి 5 ఏళ్ళ నుండి వాడుతున్నాను, కనీసం ఒక కుండ క్రాక్ కాదు కదా, మా విజయ చేతిలో పగలటం కూడా జరగల, మూతలు పెచ్చలవటం కూడా జరగల, అంత నీట్గా చేస్తుంది. పతంజలి వాళ్ళ సోప్ వాడతాను, బూడిద కలర్లో బూడిదతో చేసిన సోప్ అనుకుంటా, అది కుండలకు బాగుంటుందండి. అల్లం చిల్లిపాయ చేసేటప్పుడు మాత్రం ఒంటికి ఇంత శ్రమ పెట్టుకోకుండా ఇలా చేసేస్తా. ఇదిగోండి, ఇలా కట్ చేస్తా. మ్యాక్సిమం అక్కడే వచ్చేస్తాయి చిన్నులపాయలకి. ఇంకా గర్భాలు ఇట్లా ఊడదీయటం అంతే, బాగా పొట్టు నలిపేస్తే పోతుంది. ఇప్పుడు ఈ కుండలో ఉన్నదాన్ని ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంది. లేదండి బంగారు, ఇక్కడ ప్లీజ్. ఇది ఏగే లోపల ఇది ఆడుతూ ఉంటుంది. అరన్నా ఏం కాదు. ఇప్పుడు దీన్ని కూడా మనం మెత్తగా పట్టమన్నమాట, కొంచెం బరకగా పడతాం, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? మళ్ళీ నూనె పోసుకోండి. ఆ నూనెలోనే ఇంకొంచెం ఒక
ఒక 3-4 డేస్ నిల్వ ఉండాలంటే, బయట ఉంచిన నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మనకి నీట్నెస్ ఫోబియా పోవాలి అని చాలాసార్లు అనుకుంటే, కరోనా వల్ల నాలాంటి వాళ్ళకి ఇంకెక్కువైందండి. అందరికీ, నాలాంటి వాళ్ళు అందరికీ, మనందరికీ ఏం చేస్తాం కర్మ. ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో, లేకపోతే ఇదే లైఫ్ స్టైల్ అవుతుందో తెలియదు, కానీ ఇంటర్నల్గా ఒక భయం అంటూ అది ఉండకూడదు. ప్రతి మనిషి ఫ్రీడమ్ తోటి బతకాలి. ఫ్రీడమ్ మీన్స్ నాట్ ఫిజికల్ ఫ్రీడమ్, అట్లీస్ట్ మీరున్న ఎన్విరాన్మెంట్లో ఒక మెంటల్ ఫ్రీడమ్. చాలా లక్కలాగా మగ్గిపోతుంది. పప్పులో వేసిన రోజు అయితే చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టే అవసరమే ఉండదు. బచ్చల కూర ఈరోజు నీళ్లు పోస్తే చూసా, బచ్చల కూర బాగా పెరిగింది. రేపు బచ్చల కూరతో ఏమేమి వెరైటీలు మీరు చేస్తారో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను 2 వెరైటీలు చేస్తాను. పెసరపప్పు టేస్ట్ చేస్తాను, పప్పులో వేస్తాను బచ్చల కూర. గోంగూర పచ్చడి కూడా మాకు వచ్చలే అనకండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు. మన ఆంధ్ర మాత కదా, మనం అందరం గౌరవించుకోవాలి కదా. సో ప్రతి వాళ్ళు నేర్చుకొని ఉండాలి కంపల్సరీ. ఆంధ్రులు అంటేనే గోంగూర, గుంటూరు వాళ్ళు అంటే ఎస్పెషల్లీ గోంగూర, పండుమిర్చి. ఆ కాంబినేషన్ కూడా చేస్తా, ఆ కాంబినేషన్లో పచ్చడి చేస్తా. నేను వరుసగా ఒక 10 years చిన్నప్పుడు, ఒక 2nd or 3rd year నుండి 10th year వరకు అనుకుంటా అమ్మమ్మ దగ్గర పెరిగా. అమ్మమ్మ తాతయ్య అంటే నాన్న మేనత్త మేనమామ, నా సొంత అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వెరీ రిచ్ అండి. వాళ్ళు ఎవ్రీ హాలిడేస్ మేము అందరం వెళ్ళిపోయేవాళ్ళం. సమ్మర్ దసరా ఎన్ని ఒక 10 days దొరికినాయి అంటే ఎగురుకుంటూ పోయేవాళ్ళం. సంక్రాంతి కానీ కజిన్స్ అందరం కలిసేవాళ్ళం, 20-30 మంది. బాగుండే ఆ లైఫ్, చిన్నప్పుడు సరదాగా ఉండే. కానీ నేను పెరిగింది అమ్మమ్మ తాతయ్య నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునేవాళ్ళు. పిల్లలు లేరు వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు మనం ఉల్లిపాయ కోసుకున్నాం. జస్ట్ టైమింగ్ అంతే. ఇదిగో నిన్న తెప్పించా ఒక 5 kilos. ఈ విధంగా ఉంటే ఏం చేస్తాం, బ్లాక్ ఫంగస్ చూడండి, ఆ ఫంగస్ కూడా నవ్వుతున్నట్టు ఉంది ఫేస్. సో ఇంతే, దానికి ఇది ఒక్క చోట ఫంగస్ లేని చోట అలా అంతే, దాన్ని ముట్టుకోకుండానే మనకు పని అయిపోతుంది. చాలామంది ఉల్లిపాయలు ఒక నీళ్ళల్లో తెచ్చి, కూరగాయలు కూడా అంతే, నీళ్ళల్లో తెచ్చి పెడపల్లికలాగా అక్కడ కూర్చొని కట్ చేస్తారు, లేకపోతే నుంచోనన్నా కట్ చేస్తారు. కూర్చునే వాళ్ళు పెడపల్లిక అంటే నుంచునే నాలంటే వాళ్ళు ఇంకేమంటారు, తిడతారేమో. అయితే అలా కట్ చేస్తారు కానీ కడుక్కోరు. మళ్ళీ 3 steps ఉంటాయి. వెజిటబుల్ క్లీనింగ్ కూడా 3 steps ఉంటాయి. కరోనా పుణ్యమాని 4th step యాడ్ అయింది. అది ఏంటంటే సోడియం బైకార్బోనేట్ కాదు, సోడా ఉప్పు, బేకింగ్ సోడా అండ్ ఇంకొక రకం ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వెజిటబుల్స్ క్లీనింగ్కి ఒక ట్యాబ్లెట్ వేస్తే బకెట్ నీళ్ళల్లో శుభ్రం అవుతున్నాయి. మనం దీన్ని కదిలిద్దాం, ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. ఇంకా ఆఫ్ చేద్దాం. లక్కలాగా అయిందంటే ఆఫ్ చేద్దాం.
ఇందా పాస్తా అన్ప్రొఫెషనల్గా చేసినట్టు అనిపించిందా, పర్లేదు అంటే మిస్టేక్ జరిగిన వెంటనే తనకి తెలిసిపోయి వెంటనే దాన్ని కవరప్ చేసేసి వెంటనే తయారు చేసింది, పర్లేదు. ఏదైనా కుకింగ్ అంటే రాకెట్ సైన్స్ కాదు, బట్ కుకింగ్లో కూడా టైమింగ్ ఉంటుంది. ఆ టైంని పట్టుకోవాలి మనం. అది శుద్ధగా అయిపోయే మూమెంట్లో గబక్క నేను మళ్ళీ 1 స్పూన్ మైదా యాడ్ చేసి ఇంకొంచెం మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసి మెల్లిగా మనకు కావాల్సిన ఫామ్లోకి అయితే తెచ్చాను. అయిపోయి ఇంత బాగుంది చూడండి, కలర్ అయిపోయింది. దీన్ని ఇంకా ఆరనివ్వచ్చు, మూత పెట్టాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేశాను. నా విజ్జి బ్యాడ్ ఉంటుంది, గిన్నెలు ఎక్కువ అవుతున్నాయనంటే అది చూస్తూనే ఉంటుంది. నా వీడియోలో నేను ఇంట్లో కూర్చొని ఈ అనుకుంటా ఇక్కిలిచ్చకుండా చూస్తూనే ఉంటుంది. ఎప్పుడన్నా ఏమన్నా పెట్టకపోయినా కూడా పోట్లాడుతుంది, అమ్మ నా కోసం అట్టు పెట్టావా, చూపెట్టు ఎలా ఉందో చూపెట్టు, టేస్ట్ చూపెట్టు అంటుంది ఫస్ట్. పెద్ద ముక్కలు ఎక్కువ పూసుకోండి. ఇక్కడ ఒకటి వేస్తున్నా మీకు తెలిసిపోద్ది, అంతదన్నమాట. సో పెద్ద ముక్కలే. ఇక్కడ మనం ఫస్ట్లో వేసుకున్న ధనియాలు, పల్లీలు, మెంతులు, ఆవాలు, మిర్చి, టొమాటో ఉంది ఇక్కడ. దీనిలో అది చూడండి ఇంకా తొక్క ఉడుకుతాను, అంటే ఇంకో 2 మినిట్స్ ముందే నేను ఆఫ్ చేయాల్సింది కుండలో, అంత హీట్ పట్టుకొని ఉంటుంది. మొన్న లక్ష్మి అంట ఉప్మా 20 నిమిషాలు చేసావు నీ మొహం మండ అని కామెంట్ పెట్టింది. మళ్ళీ రిప్లై ఇస్తే అక్కడ లేదా మనిషి. ఏమిటో లక్ష్మి, ఆఖరికి నీ చేత నీ మజ్జిగ పులుసు బ్యాచ్ చేత కూడా చెప్పించుకుంటున్నా నేను. సారీ, అలా ఉందండి పరిస్థితి. అమ్మ మట్టి కుండల్లో చేసేటప్పుడు పులుసు బ్యాచ్ మట్టి కుండల్లో చేసేటప్పుడు హైలో పెట్టి చేస్తే కరెక్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది ఉప్మా. సిమ్లో పెట్టి చేస్తే 20 మినిట్స్ పట్టింది. నేను ఇంకా మీడియంలో పెట్టి చేశాను. కబుర్లు చెప్తే 1 బై 1 అక్కడే కట్ చేసుకుంటూ చేసినట్టున్నా రోజు. చూడండి, ఫస్ట్ ఇవి కచ్చా పచ్చగా వేసుకుందాం. పాపా ఎందుకు వచ్చావు పాపా, భోజనం టైం అవుతుందా? పెద్దోడు ఈవినింగ్ అయితే చాలు ఇక్కడే ఉంటుంది, ఈ కిచెన్కి బయటే ఉంటుంది. పెద్ద బ్రీడ్ కదండి పాపం, ఆకులు ఎక్కువ, సైజు ఎక్కువ, ఆకులు ఎక్కువ. మన మజ్జిగ పులుసు లాగా ఎప్పుడు నోరు ఆడించాలి, క్వాంటిటీ కూడా ఎక్కువ పెట్టాలి. మన దానిలో రుచులు ఉండాలండో. రుచులు లేకుండా ప్యాకెట్ పాలు కనుక నేను పెరుగన్నం కలిపి పెట్టానంటే తినదు, వదిలేస్తుంది లీటర్. ఒక్క నిమిషం మార్చుకోండి, మిక్సీ సౌండ్ అంతే అంతే. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అంతే. సారీ, 1 సెకండ్. నిజంగా దెబ్బలు పడాలి. మాకు ఈ టైంలో పాల ప్యాకెట్ వస్తుందండి, అది దీని ప్రతాపం అంతా అబ్బాయి మీద చూపెడుతుంది. రోజు వచ్చినా అబ్బాయిని స్ట్రేంజర్ లానే చూస్తుంది. సో
రోటి పచ్చడి ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి పలుకుగా ఎలా ఉంది. ఇప్పుడు గోంగూరని వేసుకుందాం. నేను జీలకర్ర దీనిలో యాడ్ చేయాల. జీలకర్ర దీనిలో యాడ్ చేస్తే చాలా మాడిన వాసన వస్తుంది. కొంతమంది అలా వేసుకుంటారు. ఆవాలు వేగినప్పుడు జీలకర్ర ఎందుకు ఎగదు అని అనొచ్చు, బట్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలకుండా ఉంటుంది. ఒక్క తిప్పినాక ఉప్పు చూస్తాను. ఉప్పు పడుతుంది. ఏం పులుపు ఉందిరా బాబా. నిజం చెప్పాలంటే మీ అందరూ ఉప్పు, మా అబ్బాయి ఉప్పు కరెక్ట్ అండి, నా ఉప్పు తక్కువ, ఉప్పు కారం తక్కువ. సో నేను మళ్ళీ యాడ్ చేస్తూనే ఉంటాను. దీంతో ఫుల్ స్పూన్ కాదు, హాఫ్ స్పూన్, హాఫ్, కొంచెం కూడా పట్టవచ్చు, ఇంకొక అంతే. ఇప్పుడు ఒక్కసారి అంతే, ఒక్కసారి జస్ట్ వేసాము తీసాము. కొంతమంది కలుపుకుంటారు, అలా కూడా బాగుంటాయి. మనం ఈలో టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, తాడింపు పెట్టేసుకోవచ్చు కదా. మమ్మీ ఏం చేస్తున్నారే, బిజీ ఇంత లేదు. దీనికి చుడువా ఇష్టం తెలుసా. చుడువాలు కూర్చొని తింటారంట. చిప్స్ తినదు, మళ్ళీ ఆలు చిప్స్ కానీ ఏమి తినదు, ఓన్లీ చుడువా. దీనికి ఉండ కావటానికి పెట్టచ్చు, హాఫ్ మినిట్ మాత్రమే. ఒకసారి కడిగితే బెస్ట్. ఈ సిరికి ఇంకో 15 డేస్లో షెడ్డింగ్ తగ్గవచ్చు. ఈరోజు వాళ్ళన్న స్నానం చేయించాడు. చాలా వరకు హెయిర్ రాలేదు దువ్వితే. ఏమా ఎందుకు తల్లి, ఏం కావాలి? ఆన్ టైమా? నీకు పెట్టింది మధ్యాహ్నందే తినలేదు నువ్వు. చూడు నీ రూమ్లో ఉంది. మనం ఒక్క తిప్పితే చాలు. బాబాయ్ దోమలు వస్తున్నాయి. ఇద్దరు ఆడుకోండి, పోండి హాల్లో ఆడుకోండి, కామ్గా ఉండండి. మీకు ఎలా ఉంది అనేది చూపెడతా. గోంగూర కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది దీనిలో ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్ అండ్ పచ్చిమిరపకాయల వల్ల ఈ కలర్ వచ్చింది.
బాబా ఎక్కువ వేయలేదండి చూడండి. కన్నా గోంగూర పచ్చడి చేశాను ఆల్రెడీ. మజ్జిగ చారు పెట్టమంటావా, రసం పెట్టమంటావా? మజ్జిగ చారు పెట్టదా? సరే, ఇది వడియాలు వేయించేదా, ఆమ్లెటా? ఓకే. ఎండుమిర్చి, నేను తాళింపు గింజలు కలిపే పెట్టేసుకుంటాను, సపరేట్ ఉండవు. మినపప్పు శనగపప్పు ఎక్కువ ఉంటాయి, ఆవాలు మోడరేట్గా ఉంటాయి. సో అచ్చంగా ఆవాలే కావాలి, పప్పులు రాకూడదు అంటే మాత్రం ఆవాలు ఉన్నాయి, వేరే డబ్బాలో వేసుకుంటాను. ఇప్పుడు చిన్నులపాయలు అవి కాలే లోపల వలుసుకోండి. జస్ట్ అట్లా ఘాటు పెట్టుకోండి, వలవకుండా వేస్తే మొహం పేలుతాయి. కంపల్సరీ వలవాలి. అమ్మ ఏం చేసేదంటే మిక్సీ తిప్పేటప్పుడు వేసేది, లేదంటే రోట్లో మధ్య నూరు ఇచ్చేటప్పుడు చిన్నులపాయలు వేసేది ఒక 10. దానికన్నా ఇలా కాలనీ కూడా బాగుంటాయి. మట్టి కుండలో ఉండే అడ్వాంటేజ్ అదే, నాకు కరెక్ట్ హీట్ తెలుస్తుంది, అది అంతగా కదిలిచ్చే అవసరం కూడా ఉండదు. మీరే చూడండి, పచ్చిగానే ఉన్నాయి ఇంకా గింజలు. అఫ్కోర్స్ మనం కూడా మజ్జిగ పులుసుని మామూలుగా ఆటాడుకోవట్లేదు, అది చేసిన ప్రతి మిస్టేక్ ప్రతి మాట మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. కాకపోతే ఉప్మా నిమ్మరసం పిండరు అంటే నేను అడిగాను, ఎనీ సైంటిఫిక్ రీజన్ ఇస్తే అవును, నాకు తెలిసి ఉప్మాలు ప్రతి వాళ్ళు వింటుకుంటారు. మరి విజయవాడలో జాంజిబార్ తెగ ఉంది కదా, సోమాలియా తెగ, కరువు పట్టిన తెగ పిండుకోదేమో, మరి ఏం చేస్తారో ఏమో. అలా తర్వాత ఏంటి 20 నిమిషాలు చేసావు అన్నట్టు పెట్టింది. సరే తల్లి 20 నిమిషాలు చేసా కదా, ఫోన్లో ఇక్కడ 48 నిమిషాలు చేస్తా మీ ఆంటీలాగా. ఇద్దరు జీలకర్ర తాలింపులో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాలు, దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా లాస్ట్లో నేను కొత్తిమీర కూడా వేస్తాను, ఫ్రిడ్జ్లో ఉంది, తీయటం మర్చిపోయినా అలవాటు ప్రకారం గుర్తు వస్తుంది. ఇది మన గార్డెన్లోదే, పొద్దుననగా తెచ్చిపెట్టాను. చాలు, ఈ వాసనకే చాలు. అది పప్పు మధ్య చేస్తాను. మీరు కూడా చేసుకోండి, హ్యాపీ కుకింగ్ అబ్బా, ఏముంది, ఈజీ కుకింగ్ ఆల్సో. మీకు ఏది కావాలి అంటే అది కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను 1 by 1 ఆ డేట్తో సహా గుర్తుపెట్టుకొని వాళ్ళని మెన్షన్ చేసి మరీ చేసి పెడతాను మీకు. తను ఒకళ్ళు అడిగారు ట్రెడిషనల్ వంటలు చేయమ్మా అని, చేస్తాను. నాకు ఎన్ని రోజుల నుండో మురుకులు అదే చక్రాలు చేద్దామని ఉంది, మాటల్లో ఒకటి మర్చిపోయాను. పసుపు వేయొద్దండి, పసుపు అంత అవసరం ఉండదు. నేను ఎక్కడైతే నూనె ఉందో ఆ నూనె వెతుక్కొని ఇంగు వేసాను. పతంజలి వాటర్ ఇది కూడా.
పైన ఇంకొంచెం కాగనివ్వాలి. కాగాలి, ఇంకొంచెం ఎర్రగా కాలితే బాగుంటాయి. తను తినడం ఎలాగో ఏరి పక్కన పెడతాను. నాకు పచ్చి 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 చిన్నుల్లిపాయలు తినటం కూడా అలవాటే, అల్లం తినటం అలవాటే. సో ఇంకేంట్లే, నేనేగా. ఇది ఇంత ప్రాసెస్ చేశాక మనం ఆనియన్ వేసినా సరే బయట 3 days కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే వారం ఉంటుంది. గోంగూర 3 days కన్నా ఎప్పుడు తినము. 2-3 days కన్నా ఫ్రిడ్జ్లో ఉన్నా సరే తినము. ఎంత మిగిలితే అంత విజయకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అట్లా ఇస్తాను. ఎక్కువ చేసి తనకి ఇక్కడ నుండి గార్డెన్లో తనకి విడిగా గోంగూర ఇస్తే దానికి చేత కాదు, ఆ రోజు చేయకపోతే టేస్ట్ ఉండదు అని చెప్పి నేనే చేసిస్తూ ఉంటాను. ఇవాళ కూడా ఆవకాయ పచ్చడి పెట్టించాను. నేను ఏదైతే మొన్న చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయడానికి వాడాను ఆ నూనె ఇచ్చేసాను. ఇంకేమి ఇచ్చాను గుర్తులేదు, ఇచ్చిన చెప్పకూడదు. అలా అయిపోయింది. ఇప్పుడు నేను తాళింపులో ఇది వేసాక కూడా ఇంకొక 1.5 minute వేయించాను. చూడండి, వెంటనే ఆఫ్ చేయొద్దు. ఒక 1.5 minute అట్లా వేయనివ్వండి, బాగుంటుంది. ఆఫ్ చేశాను. ఇంకా కుండకి హీట్ ఉంటుంది, అది ఇంకొక 1.5 minute. ఎంత మంచి వాసన వస్తుందంటే, ఈ కుండల్లో మీరు ఈ స్మోకీ ఫ్లేవర్కి అలవాటు అయినాక అసలు మీరు మామూలు తెల్ల గిన్నెల్లో అల్యూమినియం వాటిలో చేయలేరండి. స్టీల్ వాటిలో, స్టీల్కి ఏముంది, ప్రాణం ఉంటుందా వాటికి ఏమన్నా? అంతే. ఇదేందబ్బా, దీని దుంపదాగా ఎంత పులుప, మళ్ళీ ఉప్పు. ఇంకొకటి నాకు సరిపోతుంది కానీ తనకు చాలు. సో కారం యాడ్ చేయాల్సిందే. అది ఉల్లిపాయ కారం యాడ్ చేస్తున్నా. సాల్ట్ కూడా సాలిడ్గా ఇంకా కొంచెం పీల్చుకుంటుంది, బట్ చూద్దాం, తినేటప్పుడు చూద్దాం. సాల్ట్ ఒకటి చేయరాదు నాకు, బట్ సెట్ చేస్తా. ఇదివరకైతే ఈ మాత్రం కూడా టేస్ట్ చూసేదాన్ని కాదు. నాకు ఎలా ఉన్నా నడుస్తుంది. తక్కువ ఉన్నా, ఎక్కువ ఉంటే తినలేదే వదిలేస్తా, కానీ తక్కువ ఉన్నా ఓకే, ఎట్లా ఉన్నా ఓకే అని. రోజులు ఒక 4-5 days అవుతుంది అనుకుంటాను. మిర్చి కా సాలన్ మొన్న ఒకసారి చేసా, చాలా బాగా కుదిరింది. మిర్చి కా సాలన్ చేద్దాం. గురువారం ఎట్లాగా ఈ అబ్బాయి నాన్ వెజ్ తినాడు కదా, సో మా ఇంట్లో అంత ఫ్రీక్వెంట్గా కూడా నాన్ వెజ్ ఉండదులేండి, ఓన్లీ సండే ఉంటుంది. మిర్చి కా సాలన్ అండ్ వెజిటబుల్ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ లాగా కానీ చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ బేకింగ్ సోడా వేసి కడిగి ఒక పావు గంట అట్లా నానబెట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగి టేబుల్ మీద ఒకసారి వేసి ఆరబెడతా. ఎప్పుడు ఇక అదే సిస్టమ్.
అలాంటిది కరోనా వచ్చాక ఇంకా కేర్ఫుల్ అయిపోయి, ఇంకా ఈ సెకండ్ వేవ్ వచ్చాక ఇంకా కేర్ఫుల్ అయిపోయి ఆ ట్యాబ్లెట్స్ వేసి కూడా, వెజిటబుల్స్ కడిగి ట్యాబ్లెట్స్ వేసి కూడా కడుగుతున్నాను. సో కొత్తిమీర ఆల్రెడీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టిందేనండి. ఇది గోంగూర పచ్చడి రెడీ. ఇదే ప్రాసెస్లో చేయండి ఒకసారి. సో ఎలా ఉందో, మీకు డిఫరెంట్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఆ పక్కన ఉన్న గంట బెల్లని గట్టిగా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. థ్యాంక్ యూ.